కన్నడ బుల్లితెర నటి శోభితా శివన్న హైదరాబాద్ లో ఆత్మహత్య చేసుకుంది. బ్రహ్మగంటూ సీరియల్ ద్వారా గుర్తింపు తెచ్చుకుంది శోభితా శివన్న. కర్ణాటకలోని హసన్ జిల్లా సకలేష్పూర్ కు చెందిన శోభితా శివన్న హైదరాబాద్ లో గచ్చిబౌలిలో నివసిస్తోంది. 2023 మేలో ఆమె పెళ్లి చేసుకుంది. కన్నడ బుల్లితెర నటి శోభితా శివన్న హైదరాబాద్ లో ఆత్మహత్య చేసుకుంది. బ్రహ్మగంటూ సీరియల్ ద్వారా ఆమె గుర్తింపు తెచ్చుకుంది. కర్ణాటకలోని హసన్ జిల్లా సకలేష్పూర్ కు చెందిన శోభితా శివన్న హైదరాబాద్ లో గచ్చిబౌలిలో నివసిస్తోంది. 2023 మేలో ఆమెకు వివాహం జరిగింది. ఆ తర్వాత సినిమాలకి సీరియల్స్ కి దూరంగా ఉంటూ వచ్చింది. శోభితా శివన్న ఆత్మహత్య గల కారణాలు ఇంకా తెలియరాలేదు. శోభితా శివన్న ఆత్మహత్య గల కారణాలని మా ప్రతినిధి రవి అందిస్తారు. రవి, రోజా కన్నడ నటి శోభితా శివన్న గత 2 ఏళ్లుగా హైదరాబాద్ లోని గచ్చిబౌలిలోనే ఉంటున్నారు. పెళ్లి తర్వాత తను సినిమాలకు సీరియల్స్ కు దూరంగా ఉంటున్నట్లుగా తెలుస్తోంది. తను కన్నడలో చాలా సినిమాల్లో సీరియల్స్ లో కూడా నటించారు. తెలుగులో కూడా కొన్ని ఆఫర్స్ వచ్చినట్లుగా తెలుస్తోంది. తెలుగులో ఒక సీరియల్లో ప్రస్తుతం నటించినట్లుగా కూడా తెలిసింది, కానీ అది ఇంకా ఆన్ ఎయిర్ అవ్వలేదు. అయితే ఎప్పుడైతే పెళ్లి జరిగిందో తను 2 ఏళ్లుగా సినిమాలకు సీరియల్స్ గా దూరంగా ఉంటుందని మాత్రమే ప్రస్తుతం అందుతున్నటువంటి సమాచారం. నిన్న తను ఉంటున్నటువంటి ఫ్లాట్ లోనే సూసైడ్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది. తన మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం తరలించారు. బెంగళూరులో ఉంటున్నటువంటి కుటుంబ సభ్యులు ప్రస్తుతం హైదరాబాద్ కు చేరుకుంటున్నారు. అయితే శోభిత ఎందుకు ఆత్మహత్య చేసుకుంది అనే కారణాలపై మాత్రం అటు పేరెంట్స్ కానీ లేకపోతే ఇటు భర్త తరఫు బంధువులు కానీ ఎవరు నోరు మెదపడం లేదు. అయితే భర్త ఇక్కడే ఉంటున్నారా లేకపోతే వాళ్ళు కలిసి ఉంటున్నారా అనే విషయాలపైన కూడా క్లారిటీ రావాల్సి ఉంది. ఎందుకంటే తన సోషల్ మీడియా అకౌంట్స్ లో కూడా తన పెళ్లి ఫోటోలు కానీ లేకపోతే భర్తతో కలిసి ఉన్నటువంటి ఫొటోస్ అన్నిటినీ కూడా డిలీట్ చేసింది. సో ఇద్దరు ఏదైనా కారణాల వల్ల లేకపోతే ఇద్దరి మధ్య ఏమైనా తగాదాలు వచ్చి దూరంగా ఉంటున్నారా లేకపోతే భర్తతో కలిసి ఉంటున్నా కూడా ఆ ఫొటోస్ అన్నిటిని కూడా ఎందుకు డిలీట్ చేయాల్సి వచ్చింది అనే దానిపైన కూడా పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. నిన్న కేవలం ఫ్లాట్ లో ఒక యువతి ఆత్మహత్య చేసుకుంది అనే విషయం పైన అక్కడికి వెళ్ళినటువంటి పోలీసులకు తను ఒక సీరియల్ నటిగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్పారు. దాని ఆధారంగా దర్యాప్తు చేస్తే తను కన్నడ సీరియల్ నటిగా కూడా తెలిసింది. దానిపైన ఇంకా గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రోజా. రైట్, థ్యాంక్ యూ రవి.